కుమార్ విశ్వాస్ ఒకసారి చెప్తాడు, ఆయన ఎంత బ్లఫ్ చేస్తాడు మనుషుల్ని అని కుమార్ విశ్వాస్ ఒక సందర్భంలో చెప్పాడు. ఓ సందర్భంలో ఇది చాలా మందికి తెలియాలి. అరవింద్ కేజ్రీవాల్ గురించి కుమార్ విశ్వాస్ చెప్పిన మాట ఏంటంటే, ఒకసారి అంటే అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచి ఒక ర్యాలీకి వెళ్ళాలి, ఏదో క్యాంపెయిన్కి వెళ్ళాలి, ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్లే క్రమంలో ఆయన చొక్కా గుండి పై గుండి, అంటే ఒక గుండి కిందకి ఒక గుండి పైకి లాగా ఆయన పెట్టుకున్నాడట. ఆ గుండి పెట్టుకునేటప్పుడే మనము రాంగ్ అలైన్మెంట్ లో ఆయన పెట్టుకుంటే కుమార్ విశ్వాస్ చెప్పాడట, అది కొంచెం గుండి చూసుకోండి అని చెప్పాడట. అంటే ఇంకోటి రెనాల్డ్స్ పెన్ను వాడేది ఆయన, మీరు చూస్తే ఆ రెనాల్డ్స్ పాత పెన్ను, మన చిన్నప్పుడు మనం వాడే పెన్ను ఉండేది, వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ పైన క్యాప్ ఉండేది, ఆ పెన్ను పెట్టేవాడు అప్పట్లో. ఆ రెనాల్డ్స్ పెన్ను పెట్టుకొని, ఆ మామూలు చొక్కా చాలా లూజ్ గా ఉన్నటువంటి ఒక చొక్కా వేసుకొని, మామూలు మనిషిలాగా కనబడడం కోసం ఒక మఫ్లర్ పెట్టుకొని, దగ్గుతూ ఒక వ్యాగనార్ కారు ఇవన్నీ పెట్టుకొని పోయేది. ఆ చొక్కా గుండి ఇట్లా పైకుంటే ఆయన కరెక్ట్ చేయమని చెప్తున్నాడట, పర్లేదని వదిలేశాడట. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ చెప్పాడట, పర్లేదన్నాడట. ర్యాలీ దగ్గరకు వచ్చారు, మీరు చొక్కా గుండి సరిగ్గా పెట్టుకోలేదు, సెట్ చేసుకోండి అని. అప్పుడు అన్నాడట, నాకు తెలిసే కావాలనే పెట్టుకున్నాను అన్నాడట. అది విన్న తర్వాత ఈయన షాక్ అయిపోయాడు. అది ఎక్కడో చెప్పాడు ఒక వేదిక మీద. నేను షాక్ అయిపోయినప్పుడు అని అంటాడు అనమాట. అంటే అర్థం చేసుకోండి మీరు, కావాలనే దాన్ని ఎందుకు పెట్టుకున్నాడు? జనాలు చూసి పాపం చూసారా ఎంత సామాన్యంగా ఉన్నాడు, పాపం మర్చిపోయి పెట్టుకుని ఉంటాడులే అంటే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం చేసినటువంటి నటన ఇది. సో ఆ నటన తెలిసిపోతుంది కదా. అన్నా హజారే నిజంగా ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం చేయాలి, అవినీతి రహిత భారతదేశాన్ని నిర్మించాలని అనుకున్నాడు. ఆ టైంలో నేను వెన్ ఐ వాజ్ విత్ హెచ్ఎంటీవీ, ఆ టైంలో మేమందరం జర్నలిస్టులు అందరూ, నాకు తెలిసి మీరు కూడా కావచ్చు, ఒక టైంలో ఎంత అంటే ఏదో జరగబోతోంది దేశంలో అన్న ఒక భావన వచ్చింది. జంతర్ మంతర్ దగ్గర వాటిని రిపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు చెబుతూ ఉన్నప్పుడు కానీ, మనం దాంట్లో ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ వాటిల్లో పార్టిసిపేట్ చేసిన అనుభవం నాకుంది. సో ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఇట్లాంటి వాళ్ళు గెలిస్తే మరి మంచిదే జరుగుతుందేమో అని చాలా మంది, కోట్ల మంది. ఫస్ట్ నాకు మొదటి దశలోనే నాకు అర్థమైపోయింది అరవింద్ కేజ్రీవాల్ ఈజ్ నాట్ ఎ రైట్ పర్సన్ అని. బట్ తర్వాత కాలంలో అంటే మన మీడియాలో ఉన్నాం కాబట్టి కొంత తొందరగా తెలుసుకోగలిగానేమో కానీ మిగతా చాలా మంది మోసపోయారు. హైదరాబాద్ నుంచి నాకు తెలిసినటువంటి పిల్లలే చాలా మంది యంగ్స్టర్స్ వాళ్ళ కాలేజీలు వదులుకొని పోయి ఆమ్ ఆద్మీ పార్టీ కోసం క్యాంపెయిన్ చేశారు ఢిల్లీలో. నాకు తెలిసినటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఈవెన్ జయప్రకాష్ నారాయణ గారి శిష్యులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇక్కడ నుంచి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో మనం కూడా గెలుస్తామేమో, మన దేశం బాగుపడుతుందేమో అనుకుని క్యాంపెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ మొండి చేయి చూపించాడు అరవింద్ కేజ్రీవాల్. సో దట్ ఈస్ ద రీజన్ అది కొలాప్స్ అవుతుందని నేను అంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.